అది కింగ్ జార్జ్ 5ని ఆయనకి పోర్చుగీస్ అమ్మాయిని ఇచ్చారు కదా, పెళ్లి చేసి ముంబై కట్నం ఇచ్చారు కదా, కట్నం ఇచ్చి ఆయన ఇక్కడికి వచ్చేటప్పుడు వెల్కమింగ్ గా కట్టారంటది. అవును, కానీ మొదటి సాయం వచ్చినప్పుడు లేదు, రెండో టైం వచ్చినప్పుడు కట్టడానికి చాలా సంవత్సరాలు పట్టింది కదా అది. వాడు గొప్పడు సార్ వాడు. మీరు ఎన్నో చెప్పండి, సముద్రం కానీ కాలువలు కానీ అవునవును లాకులు కానీ ఏది కట్టాలన్నా కింద పోతుంది సముద్రం కింద అన్నాడు. అది ఇది పైన పక్కగా వెళ్తుందండి. సముద్రం కింద పైన వాటర్ అలా వెళ్తా కరెక్ట్ బీచ్. भैया ये लिंक सीधा उधर जाता है? हाँ सीधा ये कोस्टर रोड होके सीधा सीलिंग होके सीधा बांद्रा वेस्ट. ये सीलिंग को लिंक है ये? हाँ सीलिंग. ये ऊपर क्या है? इस पे ऊपर पानी है. हाँ नहीं ये पे करेक्ट है. पानी नीड लो नहीं करो अलग अलग वाटर हो. हाँ ऊपर ऊपर है దీని పైన ఉన్నాయి నీళ్ళు. ఇది డౌన్ లో ఉంది. కింద ప్లాట్ఫామ్ పూసుకున్నాడు గురు, ప్లాట్ఫామ్ పూసి కట్టుకున్నాడు. స్థలం కోసం ఇదంతా వెళ్ళాలిగా, ట్రాఫిక్ కోసం చేసుకోవచ్చు. ఇక ఎక్కడ ఉంది స్థలం? పైన కట్టుకోవాలి చేసుకోవడానికి. సముద్రం ఇది కట్టుకున్నాడు, అలా ఆపలేడు కదా. कितना दूर है भैया? अभी इधर से ये अंडरग्राउंड कितना है? ये 3 किलोमीटर है. 3 किलोमीटर अंडरग्राउंड. वो ऊपर 10 किलोमीटर है ना? नहीं दोनों एक. हाँ वो तो लंबा है, वो 7 या 10 किलोमीटर होता है. మాస్టర్ తీస్తున్నారా? ఫోటోగ్రాఫర్ రావాలి ఇప్పుడు బయటికి. మనిషి కోపం లేదు కదా? అవునా? అమ్మో అవునా? రాదు వచ్చిందంటే కాదు. ఎత్తే లోపల నేను వచ్చా, ఆ రోజు ఎత్తేవాడు పైకి వాడకానిచ్చాడు తీసుకెళ్ళి. అవునా? అసలు గాడు వెంకటేశ్వరుడు అంతే. నీ తల్లి బండకేసి అది కాదు నిజం. 3 కిలోమీటర్లు డైస్ అండర్గ్రౌండ్. ఇప్పుడు డైరెక్ట్ గా సీ మీదకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నమ్ముతారు మీరు సీలో సీ మీదకి, సీలో నుంచి మీదకి వెళ్తాం. అది సీలింగ్ వర్లీ బాంద్రా ఎయిర్పోర్ట్. అదే గురు, ఇప్పుడు కరెక్ట్ గా అతని ఇంటి ఎదురే ఉన్నాం మనం. ఇదిగో ఇదే ఇదే రైట్ సైడ్. నల్లదానికి రైట్ సైడ్ ఉన్నది. ఆ పందిర్లుగా ఉంది కదా, పందిరుగా. ఇదిగో ఇదిగో ఇప్పుడు లోదా ఉంది కదా, దాని పక్కన పందిర్లది. అదే అట్టపెట్టలాగా ఉంది కదా, అదే
అది ఎటు కావాలంటే అటు తిరిగిద్దంటగా ఫ్లోర్. షీషోర్ చూసుకోవడానికి ఇటువైపు చూసేవాడికి షీషోర్ చూసుకోవడానికి చేసేది. ఏది కాదు, ఇంకా సముద్రం లోపలికి వెళ్ళిపోద్ది. ఇది సముద్రం పక్కనే ఉంది. ఇది మల్లేశ్వరరావు సముద్రం లోపలికి వెళ్ళుద్ది. అయిపోయింది వెళ్ళుద్ది చూడండి. అది ఆపడానికా? ఎవడు ఎటువైపు చూసినా కనపడుతుంది. ఇటు వెళ్తుందా ఎల్షేపు, మళ్ళీ అడి తిరుగుద్ది. ఇది ఏం చేశాడంటే సుందరరావు గారు, ఊళ్ళో ట్రాఫిక్ ఉంది కదా, అటు ఒక ముంబై ఏరియా మొక్క ఉంది, ఈ మొక్క ఉంది. ఈ రెండింటిని కలపడానికి ఊళ్ళో కంటే ఎక్కువ అవుతుందని సీలో ఉండే బ్రిడ్జ్లు వేసుకుంటే ఆ మొక్క కలిపాడు. పీక్ అవర్స్లో చాలా దారుణంగా ఉంటుంది అన్నమాట ట్రాఫిక్. ఒక మాటలో చెప్పాలంటే ఇది బైపాస్ అండి. అక్కడ దేనికి వెళ్తున్నారు? దానిలోకి అవతల ముక్కు ఉంది, ముంబై ముక్క తాజది ఇంకోటి. కదా ఇటు మాస్టర్ ఇటు చేయండి వీడియోస్. ఇటు ఇప్పుడు తిరుగుతాం గంగరాలు. ఇప్పటికి వెళ్తుంది. సాధ్యమైనంత వరకు పక్కన రోడ్డు వేసాడండి. కుదరినప్పుడు డైరెక్ట్ సీలో పిల్లర్స్ వేసేసాడు. ఇంకా రాలా దాని దగ్గరికి కూడా వెళ్తున్నారు అటు నుంచి. మాస్టర్ 6-6-12,000. हाजी अली हाजी अली పెరిగి చూసారా? పోర్ట్ వచ్చినప్పుడు మురికి వస్తాయి కదా, అది ఇంకో చోట కనపడచ్చా? పోర్ట్ వద్దులే, టైం అయిపోతుంది. చూడాల్సింది బీచ్ చూడాలి. 11:30 అయింది సార్. పోర్ట్కి వెళ్తే పోర్ట్ లోపల పోర్ట్ వేసుకెళ్ళాలి కదా. మన ఇవాళ అయిపోయినట్టు ఊరిని షిప్లో అయ్యామని కనపడతాయి. ड्राइवर भैया, ये पोर्ट किधर है? पोर्ट वहीं पे जो खड़े थे ना, पार्किंग दिए ना, आगे वाला या पीछे है? वो पीछे ही रह गया। पीछे रह गया। जो घोड़ा नहीं बोलते? हाँ घोड़ा, बस वही है काला घोड़ा। हाँ, वो मनी ड्राइव से लेफ्ट मार के जाएंगे ना, पोर्ट इधर कोस्टल ब्रिज से घुसने से ना पहले जो है लेफ्ट में वही पोर्ट है पूरा। ఇక్కడ కాదు, అక్కడే వెళ్ళిపోయింది కదా. ఇండియాలోనే బిగ్గెస్ట్ షిప్ యార్డ్ ఇది. కాదు మళ్ళీ ఇటు లోతు తక్కువ కదా, లోతు తక్కువలో షిప్ ఎందుకు వచ్చింది? వీళ్ళు ఆ బిల్డింగ్లకి చెడగొట్టడం ఇబ్బంది లేక ఇప్పుడు అవుట్స్కట్స్ లో లోపల పిల్లర్స్ వేసుకుని వెళ్ళాడు వీడు. కదా ఇప్పుడు ముంబైలో రిచ్ అన్నారు కదా, ఆ రిచ్నెస్ అంతా ఇక్కడే ఉంటుంది.
स्क्रीन कि वो औरत उठी तड़को चिन्ह गुस्से में भरकर सीट से और एक चढ़ दिया शाहरुख खान ఉన్నారో స్క్రీన్ ఉంటే రోజు బాగున్నట్టు మట్టి పైకి రాలేదు पत्ती करूंगा का मेरे को क्या न दे ये सबकी ट्रेन है सीट सबकी है ఇదిగో ఆ ముందుకెళ్ళి ముక్క చూసారా చివరి పిల్ల లేచిన చూసావా ఆ చివరి ముక్క వేరు ఇదంతా సముద్రం ఇప్పుడు సముద్రంలో ఉన్నాం క్లియర్ సముద్రంలో ఉన్నాం బస్సు అక్కడ ఉంది ఎక్కడ బీచ్ పూర్తిగా సముద్రంలోకి వెళ్ళిన రోడ్డు ఇది. పక్కన అక్కడ అక్కడ ఆ చివరి ముక్క ఉంది ముంబై ముక్క ఆ ముక్క దగ్గరకు ఒకటి వెళ్ళాలంటే కొన్ని బహుశా గంటలు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అందుకని దానికి కన్వర్షన్గా బైపాస్ చేసుకున్నాడు అయితే మామూలు వాళ్ళకి అయితే బాగా ఖర్చు అవుద్ది ముంబై కదా ఈ వారం ఈ టోల్ పెట్టుంటాడు ఏదో ఒకటి వస్తాను తగల భయ్యా ఈ రోడ్ पे टोल है हाँ ఉందంట अभी जैसे उतरेंगे ना हाँ। वैसे 100 रुपये लेते हैं దేశంలో ఉంది. ఈ పక్కన సెక్యూరిటీ తక్కువ ఉంది అసలు చూడు భూమి గుండ్రంగా ఉందంటే అదే అక్కడ అంత ఎత్తు ఉంది అక్కడ చూడు ఎంత డౌన్లో ఉంది సీకి సెక్యూరిటీ కనపడదు బాగా ఏంటది నాకు అర్థం కాల ఇప్పుడు సముద్రం ఉంది కదా ఇంకెవడో షిప్ వేసుకు బోట్ లాంటిది వేసుకొచ్చేస్తా మెరైన్ పోలీసులు తిరుగుతుంటారు కదా దాంట్లో లోపల ఉంటుందిలే నిఘా భారీగా ఉంటుంది. మెరైన్ ఇంత పెద్ద సిటీ ఇంత సెక్యూరిటీ ఉంటుంది మరి హెలికాప్టర్ నావల్ హెలికాప్టర్ తిరిగితే అసలు గొడవలు వచ్చినప్పుడే సెక్యూరిటీ ఏదో ఎప్పుడో ఒకటి అలా జరగలేదు మనకు కనుకోసి అప్పుడే కావాలి వాళ్ళందరికీ చెప్తాను సుందరా గారు నిజండి ఒక్క నిమిషం ఇది ఉన్నాయి కదా ఐరన్ రోడ్లు లాగాడు దీంతో మొత్తం ఇవి ఇక్కడ ఈ ఏరియా అంతేమో తాళ్ళు వేస్తాడు. బిగిస్తారండి ఇదేదో బ్రిడ్జి మొత్తానికి చూడ ఐరన్ బ్రిడ్జి. ఊరుకోరండి మొత్తం సీసీ కెమెరాలు సర్వేలెన్స్ ఉంటుంది సార్ దీనికి. ఇదిగో సీసీ కెమెరాలు ये मुंबई का फेमस ब्रिज है सीलिंग బొంబాయి ఫేమస్ బ్రిడ్జ్ చూడు ब्रिज का नाम क्या है? सीलिंग सीलिंग మొత్తం మోటార్లు పనిచేస్తాయి ये समुद्र में पहली बार कितने बना है। साल हुआ है बना के बाद इसको कम से तो 15 साल हो गए रहेगा సార్ 15 साल కట్టడానికే 15 ఏళ్ళు పట్టిందంట చాలా తీసుకుంటుంది సార్ ఇది. पूरा हो गया हाँ पूरा हो गया अभी बना रहा है इधर भी बना रहा है पूरा इनका कुछ जो उधर सीधा सीधा बना रहा है वो उधर तक పట్టుకొని వెళ్తున్నారు సార్ हाँ ये बनाएगा ना हाँ, तो ये हाँ। वेस्टर्न लाइन का ट्रैफिक होता ఓకే దాన్ని తీసుకొచ్చి ఈ జాయింట్ ఇస్తాడు అవును అది మా పెనాల్కి గ్రాండ్ సెంటర్ రావట్లేదు అనుకుంటున్నాను. దేశం మొత్తం ఇక్కడే దొబ్బ పెడుతుంది అమౌంట్ మొత్తం. తోలు రాలేదన్నారు వచ్చింది. సముద్రంలో అన్ని కోట్లు ఖర్చు పెట్టి
ఆ.